హాయ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్ టైల్స్. ఇవాళ మన రెసిపీ క్రీమీ స్పైసీ పన్నీర్ కుర్మా. లెట్ స్టార్ట్. ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి ఉంచుకున్న 4 పెద్ద సైజ్ ఆనియన్స్ని ఫ్రైడ్ ఆనియన్స్లా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే 4 పెద్ద సైజ్ టమాటోలని ప్యూరీలా చేసుకొని పక్కకి తీసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న జింజర్ గార్లిక్ని సపరేట్గా పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగుని, క్యాష్యూని కూడా పేస్ట్ చేసుకొని పక్కకి తీసుకోవాలి. కట్ చేసి ఉంచిన పన్నీర్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని పక్కకి తీసుకోవాలి. అదే ఆయిల్లో లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కలబెట్టుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయింది. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవాలి. చిల్లీస్ ఫ్రై అయిపోయినాయండి. ముందుగా సిద్ధం చేసుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసుకొని చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. 10 to 15 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలండి. ఈ విధంగా వచ్చినప్పుడు ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు, క్యాష్యూనట్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం సాలిడ్గా ఉందండి. ఇప్పుడు వాటర్ని పోసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేశాక వేయించిన పన్నీర్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మసాలా అనేది పన్నీర్ కూడా పడుతుంది. 2 to 3 మినిట్స్ కుక్ అయ్యాక ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ని ఎందుకు యాడ్ చేస్తామంటే టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుందండి. అలాగే కట్ చేసి ఉంచుకున్న జింజర్ స్లైసెస్ని జింజర్ జూలియన్స్ అంటారు. జింజర్ జూలియన్స్ని కూడా యాడ్ చేసుకొని కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలి. అంతే అండి. ఇలా తయారైన స్పైసీ అండ్ టేస్టీ పన్నీర్ కుర్మాని చూస్తేనే నోరూరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, చపాతీతో సర్వ్ చేసుకొని తినేద్దాం. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.